చివరికి నేను నా భర్త నా కుమార్ని పడుకోబెట్టుకొని 3 దినాలు మేము ఉపవాసం ఉన్నాం. ప్రభువా, నీ చిత్తం, నువ్విచ్చిన కుమారుడు కనుక నీకు కావాలంటే నువ్వు తీసుకో, మాకు ఉంచాలంటే నా కుమార్ని బ్రతుకు. 3:17 ఉంటుంది, అంజూరపు చెట్లు పోయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, చేనులో పైరు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. అంటే హబక్కుకు ఒక ప్రవక్త చెబుతా ఉన్నాను, నాకు ఏమీ లేకపోయినా, ఏ ఆశీర్వాదము నాలో లేకపోయినా, ఏ ఆశీర్వాదం నా కుటుంబంలో లేకపోయినా, నేను ఆరోగ్యంగా లేకపోయినా, నా బిడ్డలు దీవించబడకపోయినా, నా కుటుంబంలో ఏ దీవెనలు లేకపోయినా, నాకు ఏమీ లేకపోయినా కూడా నేను దేవుణ్ణి బట్టి ఆనందించేదాన్ని. దేవుణ్ణి మనము స్తుతించే వారముగా ఉండాలి. అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించడంలో అలా గొప్పతనం లేదండి. ఏమీ లేనప్పుడు కూడా మనము దేవుని స్తుతించినప్పుడే దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. మేము సేవలోనికి వచ్చినప్పుడు మొట్టమొదటి సంవత్సరం అదే మొదటి వారం నా భర్త సేవకు వెళ్ళడం, అదే రోజు నా కొడుకు సిక్ అయిపోయాడు. ఒక్క వారం కూడా మేము సేవకి వెళ్ళలేదు. అయ్యగారు బయలుదేరుతా ఉన్నాడు, నా కొడుకు సిక్ అయ్యాడు. అట్లా 8 నెలలు నా కుమార్ని ఎత్తుకొని నేను హాస్పిటల్లో చుట్టూ తిరిగిన. అప్పుడు నా భర్త సెంటరింగ్ పని చేస్తూ, మేము పని చేసుకుంటూ మేము సేవకి వెళ్ళేవాళ్ళం. 8 నెలలు నా భర్త పని చేసే పనికి పోయేవాడు. 8 నెలలు నా కొడుకుని నేను ఎత్తుకొని తిరిగిన. ఏ డాక్టర్ కూడా నా కుమార్ని బాగు చేయలేదండి. చివరికి నేను నా భర్త నా కుమార్ని పడుకోబెట్టుకొని 3 దినాలు మేము ఉపవాసం ఉన్నాం. ప్రభువా, నీ చిత్తం, నువ్విచ్చిన కుమారుడు కనుక నీకు కావాలంటే నువ్వు తీసుకో, మాకు ఉంచాలంటే నా కుమార్ని బ్రతికించు. అందరూ మమ్మల్ని చూసిన వాళ్ళందరూ అంటా ఉన్నారు, దేవుడు దేవుడు అని నీ కొడుకును పాడు చేసుకుంటా ఉన్నాం. మేము పోతలేమా చర్చిలకు, మేము చేస్తలేమా దేవునికి ప్రార్థన? ఇటుపో అటుపో, ఈ వైద్యుని దగ్గరికి వెళ్ళు, ఆ వైద్యుని దగ్గరికి వెళ్ళి, ఇక్కడ అడిగించుకురా, అక్కడ అడిగించుకురా అని మాకు ఎన్నో సలహాలు ఇచ్చింది. మేము రెంట్కున్న ఇంట్లో 2 పిల్లలు చనిపోయారు. వాళ్ళ ఇంట్లో ఉంటే మీకు మంచి జరగదు, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు 2 బిడ్డలు చనిపోయినరు, నీ కుమార్ని నువ్వెందుకు పాడు చేసుకుంటున్నావు అని మమ్మల్ని ఎంతోమంది హెచ్చరించారు. కానీ అయినప్పటికీ కూడా మేము దేవుణ్ణి ఆధారము చేసుకొని, ప్రభువా, ఎంతోమంది ఎన్నో చెప్తా ఉన్నారు, కానీ నువ్వు ఉన్న దేవుడు, నువ్వు బాగు చేసే దేవుడు, ఒకవేళ నీకు కావాలంటే తీసుకో, కానీ మాకు అవమానం తేకూడదు ప్రభువా అని మేము ప్రార్థించుకున్నాము. అప్పుడు బాగుపడ్డ నా కొడుకు ఇప్పటి వరకు కూడా మొక్కంచలేదు. మీరు నమ్ముతారా? ఇది నమ్మాలి. ఎన్నో హాస్పిటల్ తిరిగిన, వరంగల్లో ఎన్ని పిల్లల హాస్పిటల్ ఉన్నాయో అన్ని పిల్లల హాస్పిటల్లో తిరిగిన. 20 సంవత్సరాల కింద పుల్లారెడ్డి అని వరంగల్లో ఒక మంచి డాక్టర్, పిల్లల డాక్టర్ పుల్లారెడ్డి అని, యోగి అని, సత్యనారాయణ రెడ్డి అని ఎన్ని హాస్పిటల్ తిరిగినామండి. ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ కూడా నా కొడుకు బాగు చేయలేదు. అంటే మేము ఏమీ లేని స్థితిలో కూడా, మాకు అప్పుడేం లేదు, మాకు బండ్లు లేవు, చిన్న డొక్కు సైకిల్ ఉండే, ఎటు పోవాలన్నా ఆ సైకిల్ మీదనే పోయేవాళ్ళం మేము. అంటే మాకు ఏమీ లేకపోయినా కూడా దేవుణ్ణి మేము ఆరాధించుకుంటూ, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ మేము బ్రతికినామండి. దాదాపు 30 ఏళ్ళు మేము ఏమి లేని స్థితిలోనే బ్రతికినాం. అందరు మమ్మల్ని అనేవాళ్ళు, ఏమున్నది వీళ్ళకు, దేవుడు 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 అని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, ఎప్పుడు దేవుని గురించే మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు వీళ్ళకు చేసిన మంచేంది అని అనుకునేవాళ్ళు. నా సొంత వాళ్ళే, అక్కలు చెల్లెళ్ళు, నా అన్నదమ్ములే మమ్మల్ని నిందించేవారు. కానీ మేము వాటన్నిటిని పట్టించుకోలేదు. తగిన సమయమందు నేను నిన్ను హెచ్చించేదను అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని సమయం వచ్చినప్పుడు తప్పకుండా మనల్ని దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు.